పొగరాని పొయ్యిలు ఇచ్చేటట్టు సర్కార్ ప్లాన్ చేస్తుంది. కిరోసిన్ కాకుండా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు సివిల్ సప్లై శాఖలు ప్రయత్నిస్తున్నారు. ఇట్లా చేసి గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యం తగ్గించాలని చూస్తున్నారు. గ్రేటర్లో ఇప్పటికీ కొంతమంది కట్టెల పొయ్యి మీద కిరోసిన్ స్టవ్ల మీద వంటలు వండుకుంటున్నారు. ఇట్లా వండుకునేటోళ్లకు సర్కార్ తీపి కబురు చెప్పింది. వీళ్లందరికీ దీపం, ఉజ్వల పథకాల కింద గ్యాస్ కనెక్షన్ అందించాలనుకుంటోంది సర్కార్. ఇట్లాంటోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలు సిద్ధం చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. రేషన్ షాపులు ఇచ్చే కిరోసిన్ చానా తీర్లా పక్కదారి పట్టేది. ఎంతమంది జనాలు గ్యాస్ నూనె తీసుకుంటున్నారనే దాని మీద లెక్కలు సరిగ్గా లేకపోవడంతోని అక్రమాలకు పాల్పడ్డారు డీలర్లు. ఇదివరకు గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు ఎక్కువ, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు తక్కువ కిరోసిన్ ఇచ్చేవాళ్లు. అయితే డీలర్లు కొందరు అసలు కిరోసిన్ కోటా రాలేదని తప్పించుకునేవారు. ఇట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా సర్కార్ అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు ప్రతి నెల 2 లీటర్ల గ్యాస్ నూనె పంపిణీ చేస్తోంది సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం సుమారు 2 లక్షల కుటుంబాలల్లా గ్యాస్ వాడుతున్నారు. డీలర్ల నుంచి డేటా తీసుకుని గ్యాస్ కనెక్షన్ లేని వారి జాబితా తయారు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. గ్యాస్ కనెక్షన్ తీసుకోకుంటే కిరోసిన్ ఉండదు, గ్యాస్ కూడా ఉండదని స్పష్టంగా అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ గ్యాస్ అందించడానికి వీలుగా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోబోతున్నారు.